తమ పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభదినాల రోజుల్లో సేవా కార్యక్రమాలను అలవర్చుకోవడం గొప్ప విషయమని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో సోమవారం గండికోట జోయల్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు గోయికోట రమేష్, సీతా మహాలక్ష్మిలు ఆశ్రమ వాసులకు పళ్లు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇదే సందర్భంగా ఆదివారం జరిగిన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక సేవకురాలు శారద చలపతిని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి సత్కరించారు. యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య, వై కోటేశ్వరరావు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. సంగీతంతో స్వామివారిని సేవిస్తూ ప్రజలకి భక్తి మార్గం నేర్పుతున్నటువంటి శారదా చలపతి గారికి ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఆమెకి సన్మానం చేస్తున్నాం. ఈ స్త్రీకి చేస్తున్నామంటే భక్తికి చేస్తున్నాం, సంగీతానికి చేస్తున్నాం, సమాధానికి చేస్తున్నాం, దైవానికి చేస్తున్నాం. ఎందుకంటే దైవదత్తంతో నిరంతరం ఆమె సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ పూజ, ఈ కార్యక్రమం దేవునికి చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. గాంధీ ఆశ్రమంలో ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి, ఒక మహిళ అంటే ఎలా ఉండాలి అనేది మనం ఆదర్శప్రాయంగా ఉండి ముందు చూపించాలి. ఎందుకంటే ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు అని విరోధానికి వెళ్ళకుండా ప్రతిదానికి దూకి మగవాడి మీదకి వెళ్ళటం అనవసరం అండి. అందరూ కూడా సఖ్యంగా ఉండి మగవాళ్ళతో ఉండి మనం చక్కగా వాళ్ళతో కలిసి సోదరులు సోదరి ఒక ఉన్నట్టుగా చక్కగా మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళ సహకారంతో ఇప్పుడు రామలింగాచారి గారు, ఈరోజు రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఇవాళ నన్ను ఇలా ఆదరించటం అనేది పురుషుడి మీద ఎప్పుడు కూడా ధ్వజం ఎత్తుదామని చూడకుండా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు గండికోట జోయిల్ 6వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడము మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మికంగా శారదా చలపతి గారు గత 20 సంవత్సరాలని కొన్ని వేల కార్యక్రమాలు, కొన్ని వేల గుళ్ళల్లో వెళ్ళి ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. వారిని సన్మానించడం మా వెంకటేశ్వర యోగా సేవా కేంద్రానికి అదృష్టంగా భావిస్తున్నాము. రామలింగాచారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం